దీనికి ముందు ఒక ఆయన జైస్వాల్ గారు ఉండేవారు. మనం చూసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అమ్మ ఇది మేము ఇంతకు ముందు ఇంత కష్టపడ్డాము, ఏదో చేసాము, కానీ మమ్మల్ని ఎవరు ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు రానివ్వలేదు. సో ఇలా సరే ప్రతి ఆలయంలో ఉండే వివాదమే ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి నేను చూస్తోంది, హిందువులలో ఐక్యమత్యం లేకపోవడం ఒకటి. ఒకవేళ ధనార్జన వచ్చే ఆలయాలు ఉంటే నువ్వా నేనా అని ఇంతకు అదేదో ఒక ల్యాండ్ డిస్ప్యూట్గా చూస్తున్నారు, లేకపోతే ధనార్జన కేంద్రంగా చూస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే, హిందువులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, నేను ఈ ఆలయం గురించి చెప్పట్లా, ఏ ఆలయమైనా కూడా అక్కడ నేను ప్రధానంగా చూస్తున్న సమస్య ఏంటంటే అదొక ధనార్జన కేంద్రం. అంటే నేను ఏమైనా షాపులు పెట్టుకోవచ్చా, రెంట్కి ఇవ్వచ్చా, మడిగిలు వేసుకోవచ్చా, దానికి ఇంత డబ్బు వస్తుంది, ఈ ఆలయాన్ని ఎలా మనం చేయి దాటించవచ్చు, ఇలాంటివన్నీ. ఎందుకంటే మీకు ఇందాక మురళీ మనోహర్ స్వామి టెంపుల్ గురించి చెప్పాను చూసారా, దానికి సంబంధించి ఆ గుడికి సంబంధించిన వాళ్ళే నిర్దాక్షిణ్యంగా ఆ ఆలయానికి సంబంధించి అన్యమతస్థులకి అప్పచెప్పి మరి ఆ గుడిని ల్యాండ్ అంతా కూడా స్వాహా చేసేసారు. కాశీబుగ్గ నుంచి మురళీ మనోహర్ స్వామి టెంపుల్ వరకు కూడా ఒక 10-13 ఎకరాలు ఉంటుంది మధ్యలో, ఒక అన్యమతస్థుడికి ఇచ్చేసి ప్లాటింగ్ చేయించుకోమని ఇచ్చారు.